Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బత్సు గారు. ముఖ్యంగా మార్కెట్స్ గురించి చూద్దాము, అలాగే బుల్ ర్యాలీ రాబోతుందని తెలుస్తూ ఉంది అని చెప్పేసి అనలిస్టులు అంటున్నారు. ఇది నిజమా కాదు కూడా తెలుసుకుందాం. హాయ్ సార్. అండి సార్, ఒకసారి మార్కెట్స్ చూసినట్లయితే నిఫ్టీ 50 వచ్చేసి అంటే 166 పాయింట్ రైస్తో 23,332 దగ్గర, సెన్సెక్స్ వచ్చేసి 76,617 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 51,348, ఐటీ నిఫ్టీ 36,283 ఇలా ఉండడం జరిగింది. అయితే ఇన్ ఫ్యూచర్ మార్కెట్స్లో బుల్ ర్యాలీ రాబోతుంది అని చెప్పేసి అనలిస్టులు అయితే చెప్తా ఉన్నారు. దానికి ఇంపాక్ట్ చేసే రీజన్స్ ఏంటి, నిజంగా రాబోతుందా, వాట్స్ గోన్ హ్యాపెన్ అని చెప్తారు? యాక్చువల్లీ ఏంటంటే బోత్ ద సైడ్స్, అటు ఒకవైపు బుల్ రావచ్చు, బుల్ ర్యాలీ రావచ్చు, ఇంకోవైపు ఏంటంటే ఇంకా కొన్ని రోజులు ఇలాగే బేర్ సిచ్యువేషన్ ఏదంటే మనం చూస్తున్నాం లాస్ట్ అక్టోబర్ నుంచి అండ్ ఈవెన్ మార్చ్లో కూడా మొదట్లో ఒక 3 వీక్స్ చాలా డౌన్ అయింది. లాస్ట్ వీకే మంచి పికప్ అయింది మార్కెట్. వెదర్ ఇది నిఫ్టీ కావచ్చు అండ్ ఆల్సో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా రికవరీ స్టార్ట్ అయ్యాయి. సో వీటికన్నా మన నిఫ్టీ కన్నా కూడా లార్జ్ క్యాప్స్ కన్నా కూడా ఇవి చాలా బాగా పర్ఫామ్ చేశాయి ఒక లాస్ట్ 10 డేస్. ఈవెన్ ఇవాళ కూడా మార్కెట్స్ ఆర్ గుడ్. కాకపోతే రెండు వైపుల కాంట్రాస్ట్ ఉన్నాయి. సో ఈ ఎస్పెషల్లీ ఒక మేజర్ భయం ఏంటంటే రేపటి నుండి అమెరికా ట్రంప్ ఏదైతే కొత్తగా తెచ్చిన టారిఫ్స్ ఉన్నాయో ఆ టారిఫ్స్ స్టార్ట్ అవబోతున్నాయి అని తను స్ట్రాంగ్గా చెప్పబోతున్నాడు. సో ఆల్రెడీ ఆ భయాలకి లాస్ట్ వీక్ మనం యూఎస్ మార్కెట్స్ చాలా కరెక్షన్ అయిపోయాయి. యూఎస్ఏ కాదు, మనకు థ్యాంక్ఫుల్లీ ఏమైంది, ఈ వారంలో సోమవారం వచ్చేసి హాలిడే ఉండింది మార్కెట్స్కి, రంజాన్ వల్ల అదర్ రీజన్స్ వల్ల. వెరాజ్ ఏవైతే హాలిడే లేకుండా ట్రేడ్ అయిన ఏషియన్ మార్కెట్స్, జపానీస్ మార్కెట్ ఒకే రోజు 4% కరెక్షన్ అయింది. ఈవెన్ అదర్ మార్కెట్స్ కూడా కరెక్షన్ అయ్యాయి. ఎస్టర్డే ఆల్సో, నిన్న మన మార్కెట్ కూడా ట్యూస్డే కొంచెం దాని భయాలు కనబడ్డాయి. సో ఇంకా ఆ భయాలనేది ఇన్వెస్టర్స్ ఇంకా దాన్ని అంటే ఇంక్లూడ్ చేయలేదు, అందుకే ఇంకా పాజిటివ్గానే ఉంది అని నా ఒపీనియన్. ఎందుకంటే ఆ క్లారిటీ టారిఫ్స్ వల్ల మన ఒక్కరికే కాదు, ప్రపంచం అన్ని కంట్రీస్కి వాళ్ళు ఏవైతే అన్ఫేర్ అనిపిస్తుందన్నారో అన్నింటి మీద టారిఫ్స్ వేసేసారు. టారిఫ్స్ చేయడం వల్ల డైనమిక్స్ మారిపోతాయి. డైనమిక్స్ మారిపోవడం వల్ల కొన్ని సెక్టర్లో ఇంతకుముందు మనకు ఆపర్చునిటీ లేని సెక్టర్స్ కొత్తగా ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ రావచ్చు. ఆర్ మన గవర్నమెంట్ ఏంటంటే కొంచెం ప్రొయాక్టివ్ గవర్నమెంట్ వెన్ కంపేర్ టు వేరే కంట్రీస్ కన్నా కూడా కరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం స్ట్రాంగ్గా అంటే మైనారిటీ గవర్నమెంట్ కాదు, మంచి సపోర్టు స్ట్రాంగ్గా ఉన్న గవర్నమెంట్. సో వాళ్ళు ఏంటంటే డిసిషన్స్ కూడా రెస్పాన్సివ్గా తీసుకుంటున్నారు. సో దాన్ని బట్టి ట్రంప్ దగ్గర నుంచి మనకు ఈవెన్ టారిఫ్స్ ఉన్న హోప్ ఏంటంటే మన గవర్నమెంట్ షార్ట్ కట్స్ వెతకచ్చు, ఆర్ వాళ్ళతో మాట్లాడి, లైక్ ఆల్రెడీ మనం చూసాం వాళ్ళు ట్రంప్ ఎస్పెషల్లీ తను వచ్చాక ఇట్లా ఈవీ కార్స్ కానీ మళ్ళీ కార్స్ మీద మనం ఎక్కువగా ఇంపోర్ట్ డ్యూటీ వేస్తున్నామని చెప్తా ఉంటే దాన్ని ఆల్రెడీ చేంజ్ చేశారు. ఆల్రెడీ ఫస్ట్ సెట్ ఆఫ్ ఈవీ కార్స్ ఆల్రెడీ మన టెస్లావి కూడా లాంచ్ అయిపోయి ఇండియాలో టెస్టింగ్కి ఆల్రెడీ వచ్చేసాయి. సో అంటే గవర్నమెంట్ వెన్ కంపేర్ టు వేరే వాళ్ళకన్నా కొంచెం తక్కువ స్టబ్బన్ ఉంది, అవసరానికి తగ్గట్టు రియాక్ట్ అవుతుంది. సో హోప్ఫుల్లీ ఇదే జరుగుతుంది అనే హోప్తో బుల్ కేస్ కూడా మనకి స్ట్రాంగ్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ మన జీడిపి ఇంకా స్టిల్ వీఆర్ 6.5-7 మధ్యలో నడుస్తూ ఉంది. హోప్ఫుల్లీ ఇలాగే కంటిన్యూ అయ్యింది అనుకోండి. బికాజ్ చాలా సెక్టర్స్, మన అదృష్టం ఏంటంటే అమెరికా మార్కెట్ మనకు మేజర్ ఎక్స్పోర్ట్ కాదు, ఎక్సెప్ట్ ఫార్మా, ఐటీ అండ్ 1 or 2 అదర్ సర్వీసెస్ సెక్టర్ తప్పించి మిగిలిన వాటికి చాలా కేసుల్లో మనకి 5-10%. ఎగ్జాంపుల్ స్టీల్ సెక్టర్ ఉంది, టారిఫ్స్ చాలా అవుతాయని భయపడుతున్నారు, బట్ ఓన్లీ 5-7% ఆఫ్ మన స్టీల్ యూఎస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఆ 5-7 ఈజీలీ మనం ఎక్కడైనా ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ భయాలనేది డైనమిక్స్ ఎటువైపు వెళ్తాయి ఎవరికి తెలియదు. కాకపోతే మన డొమెస్టిక్ డిమాండ్, మన డొమెస్టిక్ అవుట్పుట్, వీటి వల్ల ఈజీగా మార్కెట్స్ క్యాన్ ర్యాలీ. అందుకే మోర్గన్ స్టాన్లీ లాంటి వాళ్ళు ఏజెన్సీస్ కూడా ఈ ఇయర్ మనం ఇప్పుడు సెన్సెక్స్ కెన్ టచ్ 1,00,000 కాదు 1,00,000 పైన దాటచ్చు అనే సంకేతాలు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. బేస్డ్ ఆన్ మన ఓన్ జీడిపి గ్రోతే అనుకోండి, మన ఎక్స్పోర్ట్సే కానీ, మన డేటా, మన ఇండస్ట్రియల్ డేటా కానీ, మన ఈ వీటి వల్ల వాళ్ళు ఆల్రెడీ చెప్తుంది ఏంటంటే ఈజీలీ మన 1,00,000 దాటుతుంది. అంటే ఆ బుల్ కేస్ అనేది ఇంకా వ్యాలిడిటీ ఉంది. దానికి ఇంకొక థియరీ కూడా ఏంటంటే మన యూజువల్లీ ఒక బుల్ ర్యాలీ అనేది ఒక 5 to 6 years ఉంటుంది. మన లాస్ట్ బుల్ ర్యాలీ 2022లో
ఒక 2-3 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయింది. దాని ప్రకారం చూసుకున్నా ఇంకొక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బుల్ ర్యాలీ నడిచే అవకాశాలు ఉన్నాయి అనేది చాలామంది ఎవరైతే అనలిస్టులు అంటున్నారో బుల్కి సపోర్ట్ చేస్తున్నారు, బుల్ కేస్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చెప్తున్నమాట అనమాట. సో ఇన్ ద ఎండ్ నా ఒపీనియన్ ఏంటంటే దెర్ ఈజ్ ఎ గుడ్ ఛాన్స్ ఒక నెక్స్ట్ 1 మంత్ మాత్రం వొలటిలిటీ ఉండొచ్చు. ఎందుకంటే ఒకటి మన ఆర్బీఐ రేట్ తగ్గిస్తుందా లేదా, యూఎస్ ఫెడ్ రేట్లు తగ్గిస్తుందా లేదా, థర్డ్ అన్నిటికన్నా పెద్ద బాంబ్ ఏంటంటే ట్రంప్ యొక్క ఈ టారిఫ్స్ ఎవరి మీద ఎఫెక్ట్ అవుతాయి, ఎవరు దాన్ని తప్పించుకొని యుఎస్ మార్కెట్లో స్టేబుల్గా ఉండగలుగుతారు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయం కూడా ఏంటంటే యుఎస్ మార్కెట్లో యుఎస్ గవర్నమెంట్కి ఎస్పెషల్లీ ఈ టారిఫ్స్ వల్ల చాలా డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బికాస్ 25%, 30%, 100% అని కొన్ని కంట్రీస్ వల్ల సడన్గా యూఎస్ గవర్నమెంట్ దగ్గర చాలా డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని వాళ్ళు ఏం చేస్తారు, దానివల్ల యూఎస్లో డిమాండ్ పెరిగితే ఇండైరెక్ట్గా ఇంపోర్ట్సే పెరగచ్చు. సో ఇది ఎవరికి ఈ టారిఫ్స్ వల్ల యూఎస్లో ఇన్ఫ్లేషన్ పెరగచ్చు. ఇన్ఫ్లేషన్ పెరిగితే కన్జంప్షన్ తగ్గొచ్చు. దాని భయానికి మళ్ళీ కొన్ని ఆల్రెడీ మనం చూస్తున్నాం కొన్ని సెక్టర్స్లో ఫార్మాలో దే మైట్ చేంజ్ ఇన్కున్నంత, ఎందుకంటే వాళ్ళ అక్కడ ఉన్న రోగులు ఎవరైతే మెడిసిన్స్ వాడుతూ ఉన్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వచ్చు అనే భయంలో టారిఫ్ తక్కువ చేయొచ్చు అనే ఊహాగానాలు ఆల్రెడీ 2 రోజుల్లో వచ్చాయి. తప్పకుండా ఇది జరిగితే ఎఫ్ఐఎస్ మళ్ళీ ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ కూడా ఉండే స్కోప్ ఉన్నట్టు పక్కా ఉందండి. అండ్ ఈవెన్ ఎఫ్ఐఎస్ ఇంకొకటి మనం చూడాల్సింది ఏంటంటే ఈ టారిఫ్స్ వల్ల ఏ మార్కెట్స్కి అయితే ఎక్కువగా ఎఫెక్ట్ ఉందో అక్కడ నుంచి ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతారు. ఆల్రెడీ దాని ఎఫెక్ట్ యూఎస్లో ఆల్రెడీ కనబడుతుంది. సో అప్పుడు ఏవైతే కంట్రీస్ దీన్ని మెనూవర్ చేసుకొని అంటే దీన్ని తప్పించుకొని తన డొమెస్టిక్ ఎకానమీ స్ట్రాంగ్ ఉన్న దగ్గరికి ఎఫ్ఐఎస్ వస్తాయి. సో ఆ సిచ్యువేషన్ మనకి మేజర్గా ఉంది. ఎందుకంటే మనం లాస్ట్ 3-4 ఇయర్స్ చూసుకున్నా, 5-6 ఇయర్స్ చూసుకున్నా సరే మన ఎకానమీ, మన స్టాక్ మార్కెట్స్ వర్ వెరీ స్ట్రాంగ్. మీరు రూపీ కూడా స్ట్రాంగ్ అవుతుంది ఇప్పుడు అనేది ఒక మెయిన్ న్యూస్. కాబట్టి యుఎస్ ఇండెక్స్, డాలర్ ఇండెక్స్ జనరల్గా పడిపోతుంది అన్నమాట. సో లాస్ట్ 2 ఇయర్స్ యుఎస్ డాలర్ ఇండెక్స్ చాలా పెరిగింది అగైనెస్ట్ మేజర్ కరెన్సీస్. ఒక ఇండియన్ కరెన్సీయే తక్కువ నష్టపోయింది వెన్ కంపేర్ టు జపనీస్ యెన్ కానీ యూరో కానీ ఇది డాలర్కి అగైనెస్ట్గా చూస్తే మనదే తక్కువగా పడిపోయింది అనమాట. మనము అదొకటి ఏంటంటే మనది మేనేజ్డ్ కరెన్సీ ఇన్ ద ఎండ్. మన ఆర్బీఐ యాక్టివ్గా, బికాజ్ మన దగ్గర ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి యాక్టివ్గా డాలర్స్ని మార్కెట్లో అమ్మి ప్రైస్ని మేనేజ్ చేస్తూ ఉంది. అండ్ కాకపోతే ఏంటంటే దానికి అది చేయనవసరం లేకుండా యుఎస్ డాలర్ ఇండెక్సే వీక్ అవుతోంది. ఎందుకంటే చాలా కంట్రీస్ యూఎస్ డాలర్ని అవాయిడ్ చేసి ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టాయి. ఎగ్జాంపుల్ మన ఇండియా రష్యా ట్రేడ్లో మనం ఇంకా డాలర్సే వాడతలేము. వాడకుండా క్లెవర్గా యుఎస్ మన రష్యన్ రూబుల్స్ ఇండియన్ కరెన్సీతో ట్రేడ్ చేస్తున్నాం. సేమ్ వే ఇండియా ఇరానియన్ రిలేషన్లో వెరీ క్లెవర్గా మనం యుఎస్ డాలర్ తప్పించేసి మనము వాళ్ళ దగ్గర చమురు కొంటున్నాము. మన మేజర్ ఏంటంటే మనం డాలర్లు ఖర్చు పెట్టేది ఏంటంటే కావాల్సింది ఏంటంటే మన ఆయిల్, చమురు, ఇది దీనికోసం అనమాట. ఇరాన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అక్కడ నుంచి. వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తున్నాము మనం చమురు. సో దెర్ ఈజ్ నో డాలర్ అవసరం లేకుండా, డాలర్ మీద డిపెండెన్సీ లేకుండా మన ఆర్థిక వ్యవస్థ అనేది ఆల్రెడీ 2-3 ఇయర్స్ నుంచి తొందరగా ఎవాల్వ్ అవుతుంది. ఆ అడ్వాంటేజ్ మనకున్నది ఈ మార్కెట్లో. వేరే కంట్రీస్లో అంత ఈజీగా మార్కెట్స్ వాటంతటంతా డెమోక్రసీ అడ్వాంటేజ్ అది, అండ్ స్టేబుల్ గవర్నమెంట్ అడ్వాంటేజ్ అది, అండ్ గవర్నమెంట్ విచ్ ఈజ్ రెస్పాన్సివ్ అడ్వాంటేజ్ ఇవన్నమాట. పాలసీ ఎఫెక్ట్ దీనివల్ల ఇండస్ట్రీకి ఎఫెక్ట్ అవుతుందంటే ఇమ్మీడియట్గా డిసిషన్ తీసేసుకుంటున్నారు. సో ఆ అడ్వాంటేజ్ ఉన్నంతకాలం మనకి అంతగా ఎక్కువ ఇబ్బంది పడదు. అందుకే సో మోస్ట్ ప్రాబ్లీ మనకి బుల్ కేస్ అయితే ఉంది. ఒక నెక్స్ట్ 15-20 డేస్ ఆర్ 1 మంత్ వొలటిలిటీ ఉన్నా ఒక నెక్స్ట్ 5-6 మంత్స్ 1 ఇయర్ చూసుకుంటే మాత్రం కంపల్సరీ మళ్ళీ బుల్ కేసే వస్తుందని నా ఒపీనియన్. సో మోడరేట్గా కాకుండా కంప్లీట్ ప్రాపర్ బుల్ ర్యాలీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, హయ్యర్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వండర్ఫుల్ సార్. అండ్ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఇన్వెస్టర్స్, రిటైలర్స్ ప్రతి ఒక్కరు కూడా స్వీట్ తినవచ్చు అనమాట ఈ న్యూస్. ఎస్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి న్యూస్ మాకు వినిపించినందుకు. అండ్ ఇలాంటి ప్రొడిక్షన్ అయి ఉండొచ్చు, ముఖ్యంగా దీనికి సంబంధించిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అయి ఉండొచ్చు. అనిల్ కుమార్ గారు యాజ్ ఏ సిఎఫ్ఏ అండ్ సెబీ సర్టిఫైడ్ పర్సన్గా ఎంతో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి మరింత గైడెన్స్ కావాలి, మీ ఫైనాన్షియల్స్ అయి ఉండొచ్చు, మార్కెట్ సంబంధించిన విషయాలు, ట్రేడింగ్ సంబంధించిన విషయాలు ఏదైనా సరే మీరు ముందుగా సార్తో ఒకసారి మాట్లాడినట్లయితే మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది. దానికి సంబంధించి పర్సనల్ అపాయింట్మెంట్స్ ఆల్రెడీ ఆన్లో ఉన్నాయి కాబట్టి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.